సో ట్రీట్మెంట్ వచ్చేసి అవాయిడింగ్ పోస్చర్. సాఫ్ట్వేర్ పోర్షన్స్ అయితే 90-90 అంటే 90-90 మన కీబోర్డ్ పెట్టుకొని చేసుకోవాలి వర్క్, అదొకటి. తర్వాత మాన్యువల్ లేబర్స్ అయితే కొద్దిగా కొన్ని రోజులు బరువు ల్యాప్టాప్ ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. తర్వాత సపోర్ట్స్, టెన్నిస్ ఎల్బో సపోర్ట్స్ అని ఉంటాయి, బై అమెజాన్ లో వీటిలో కూడా దొరుకుతాయి. ఈ సపోర్ట్ పెట్టుకుంటే పెయిన్ తగ్గుతుంది. తర్వాత టాబ్లెట్స్ కొద్దిగా పెయిన్ కిల్లర్స్ అవి వాడితే కొద్దిగా చాలా వరకు తగ్గుతాయి. జనరల్లీ చాలా మందికి టెన్నిస్ ఎల్బో వస్తుంది, కొంతమందికి 1 డే 1 వీక్ ఉంటుంది. సో వాళ్ళందరూ దే డోంట్ ఈవెన్ రిమెంబర్ అనమాట అది టెన్నిస్ ఎల్బో వచ్చిందని కూడా చాలా మర్చిపోతారు. కొద్దిమందికి తగ్గదు, ఈ టాబ్లెట్స్ తో కూడా తగ్గదు. అలాంటి వాళ్ళు ఒక 5% ఉంటారు. ఆ వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే తర్వాత మన ఫిజియోథెరపీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, తర్వాత ఫిజియోథెరపీలోనే నీడ్లింగ్, డ్రై నీడ్లింగ్ అంటారు, లైక్ ఇట్స్ లైక్ ఆక్యుపంక్చర్, అది దాంతో కూడా ట్రై చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఇంకొద్ది మందికి అసలు అది కూడా రిఫ్రాక్టరీ అంటే తగ్గకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాట్ వీ కెన్ ట్రై పిఆర్పి ఇంజెక్షన్స్. అంటే పిఆర్పి అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా, ఈ బ్లడ్ ని తీసి ఆ ప్లాస్మా తయారు చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. అప్పుడు ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ లేదు కదా, వీ క్రియేట్ ఇన్ఫ్లమేషన్ కాజెస్ హీలింగ్ ఆఫ్ దట్ టిష్యూ, డ్యామేజ్ టిష్యూ. నెక్స్ట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లాస్ట్ 2 decades లో ఇట్స్ అబ్సలీట్, అంటే ఇయ్యట్లేదు. అవి చేపించుకోకండి, దానివల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది, తర్వాత మళ్ళీ మీ పెయిన్ ఎప్పటికీ యథావిధిగా వస్తుంది. తర్వాత స్కిన్ దగ్గర కూడా డిస్కలరేషన్ వస్తుంది. సో స్టెరాయిడ్స్ నో. లాస్ట్ ఆప్షన్, ఇంకా అసలు ఎప్పటికీ ఇంజెక్షన్స్ కూడా తగ్గని వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ వచ్చి సర్జరీ ఉంటుంది. సర్జరీ వచ్చేసి ఇక్కడ మజిల్ మన టెండన్ ఆరిజిన్ ఉంటుంది కదా, ఆ ఆరిజిన్ ని రిలీజ్ చేస్తాం. ఇది ఐదర్ ఆర్థోస్కోపికల్లీ ఓపెన్ రిలీజ్ చేస్తాం. అది వెరీ రేర్, అసలు అంత అవసరం కూడా లేదు. చాలా వరకు ఈ సపోర్ట్స్ తోటి, మెడికల్ మేనేజ్మెంట్ తోటి తగ్గుతుంది. తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆ పిఆర్పి ఇంజెక్షన్, లాస్ట్ చెప్పినట్టు ఆ పిఆర్పి ఇంజెక్షన్ తోటి చాలా మంది తగ్గిపోతుంది.